వాడొకడు ఉన్నాడు, వాడు గొట్టంగాడు వాడు. శ్రీధర్ బాబు అడిషనల్ పిఎస్ అంట. కిషోర్, నీకెందుక జీతం వస్తలేదా? నీకు సిగ్గుశరం అనిపిస్తలేదా? నీకు జీతం వస్తలేదా? ఈయనకు ఒవ్వడు దొరకనట్టు, ఆ శ్రీధర్ బాబుకు ఒవ్వడు దొరకనట్టు పెట్టుకున్నాడండి కొంతమంది పిఎస్లను, అడిషనల్ పిఎస్లను. ఫోర్త్ సిటీ దగ్గర దందాలు చేయనీకి, కమిషన్లు తీసుకోనీకి, ఈ ప్రాజెక్ట్ ఇప్పిస్తా ఇంత డబ్బులి, ఆ ప్రాజెక్ట్ ఇప్పిస్తా ఇంత డబ్బులి. ఓ సామెతం చూడు, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. చచ్చిన శవాల మీద కూడా పేలాలేరుకొని తింటాం మేము, ఆ రకాలం మేము. చచ్చిన శవాల మీద పేలాలేరుకొని తింటాం, మాకు అదే అమృతం. ఇది మీ దౌర్భాగ్య బతుకులు, మీ దౌర్భాగ్య పరిస్థితి. జీతం ఇస్తలేరా? రావట్లే మరి. రిటైర్మెంట్ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టిరు కదా, మీరు జీతాలకు ఇస్తలేరా? మీకు ఓఎస్డీలకు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు, అడిషనల్ పిఎస్లకు వస్తలేవా? ఏం బొంతు రామ్మోహను కేటీఆర్తో కొల్లుడై బాగా తింటే నీకు అది రుచి మరిగినవా? ఈడ కూడా మొత్తం గబ్బులేద్దాం అనుకుంటున్నావా? లేదా సంతోషరావు పంపించిండా నిన్ను? ఈయనకన్నా బుద్ధుండక్కర్లే శ్రీధర్ బాబుకి? ఏం చేసిరు అసలు మీరు? మంత్రినిలా గెలుస్తావా నెక్స్ట్ టైం? మంత్రికి పోయి చూడండి, గెలుస్తారా మీరు మంత్రినిలా? మళ్ళీ ఇంకోసారి 5 times రికార్డ్ బ్రేక్ చేసిరు కదా, మరి ఈసారి గెలుస్తారా? 6వసారి అంత సీన్ ఉందా? ఒక బస్ స్టాప్ చక్కగా లేదు, ఒక రోడ్ చక్కగా లేదు, ఒక గవర్నమెంట్ స్కూల్ చక్కగా లేదు. మీ నియోజకవర్గాల మీద కూడా మీరు యావలేదే. మంత్రి కన్నా ముందు మంత్రికి ఏం చేసినారు? మళ్ళా తెలంగాణలో అత్యంత చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే అది మంత్రిని, ఎక్కువ మంది. మళ్ళా గిది పంచాయతీ. ముందు చక్కగా నీ పేషీలు ఎవడేం చేస్తుండో చూసుకోండి, లేదా సైట్ ఏమైనా పెరిగితే ఐ డాక్టర్ దగ్గరికి పోయి ఇంకా పెంచుకోండి, చూసుకోండి, అది కూడా చూసుకోండి. లేదా ఇది మాట్లాడినందుకు ఆ కిషోరో, లేకపోతే నీ పిఎస్ఓ, లేకపోతే నీ పిఏనో ఉంటారు కదా, వాళ్ళకి చెప్పు, కేసులు పెడతారు నా మీద, పెట్టమని చెప్పు. శ్రావ్యకి ఇట్లా మాట్లాడింది, అట్లా మాట్లాడింది, సతీష్ పోవయ్యా, ఆ కిషోర్ పోవయ్యా, పోయి కేసు పెడతాను అంతు చూడంటావా? చూసుకుందాం ఎక్కడంటే అక్కడ. కమిషన్లు కావాలా నీకు? ఎంత కావాలి కమిషన్? ఎంత %? మొత్తం దందాలే, మొత్తం దందాలే. 46 జీవో ఇస్తా అని మాట తప్పిను, మళ్ళీ దానికి చైర్మన్ చేసి నేను. మేనిఫెస్టో రచయిత ఎవరు? శ్రీధర్ బాబు రచయిత. సునీల్ కనుగోలు కనిపెడితే ఈయన రచించండి మేనిఫెస్టోని, కమిటీ చైర్మన్ కదా. సో అందుకే చెప్తున్నా, ఈ చింత చచ్చిన పులుపు చావర్ అంటారు చూసినావా? కేంద్రంలో కాంగ్రెస్ ఖతమైపోయింది.